అయితే ఇక్కడ మన కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడంటే కాంగ్రెస్కు మిత్తితో సహా చెల్లిస్తాం, రేవంత్కు మళ్ళీ చిప్పకూడు తినిపిస్తాం కేటీఆర్. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, రేవంత్ సర్కార్ ఉన్నది అధికారంలో. చిప్పకూడు తినిపించాలంటే 5 నిమిషాలలో తినిపించవచ్చు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు, నేను అటువంటి వ్యక్తిని కాదు అని క్లియర్గా చెప్పిండు. మిమ్మల్ని జైలు వేయాలంటే ఏయో కేసులు పెట్టి వేయవచ్చు, రాజకీయంగా నాకు కక్ష లేదు, మీరు ప్రభుత్వానికి సహకరించండి, సలహాలు ఇవ్వండి అని చెప్పిండు. నువ్వేమో ఇటువంటి డైలాగులు కొట్టి మళ్ళీ రెచ్చగొట్టుకుంటూ ఉన్నావు. ఇప్పుడు నీ మీదనే అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిలువున నువ్వే దొరికినావు, నేనే దొంగతనం చేసినా, నేనే దొంగనని ఒప్పుకున్నావు. 54 కోట్లు ఫార్ములా ఈ కార్ రేస్ నేనే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినావు. ఎలక్షన్ కోడ్ ఉన్నది, క్యాబినెట్ సమావేశాలు లేవు, ఆమోదం లేదు, ఏం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, మంత్రివర్గ క్యాబినెట్ ఆమోదం లేకుండా సొంతంగా నీ అంతలో నువ్వు డైరెక్టు 54 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేసినావు. నువ్వే ఒప్పుకున్నావు దొంగవని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చెప్పినావు. అది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను ఇట్లా ఇస్తున్నాను కూడా చెప్పలే. వీళ్ళు వచ్చి విచారణ జరిపినాక అప్పుడు బయటపడుతుంటే అప్పుడు చెప్పినావు. దొరికిన దొంగవు నువ్వు. మళ్ళీ దానికి నేనే చెప్పినా కదా అని అప్పుడు తర్వాత చెప్తున్నావు. ముందు చెప్పాలి. దొరికినాక నేనే చేసిన అంటే దొంగతనం అయితే మారదు కదా. అది చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు చేసిన కాంగ్రెస్కు బీజేపీకి జనం బుద్ధి చెప్పిరట. ఏం అరాచకాలు చేసిరాళ్ళు? మీకంటేనా ఆలోచన చేసుకో. జనాలు మీకు బుద్ధి చెప్పిరు. మున్సిపల్ ఎలక్షన్లలో బుద్ధి చెప్పారు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లలో ఎగిరిపడ్డావు. ఎందుకంటే అక్కడ ఇండిపెండెంట్ సింబల్, పార్టీ సింబల్ లేదు కాబట్టి అభ్యర్థులు ఎక్కువ పోటీ చేసిరు. కొన్ని సీట్లు మీకు వచ్చినాయి. వాళ్ళు డబల్ నిలబడేసరికి నిలబడి దాన్ని చూసి ఇక వాపును చూసి బల్బు అనుకొని ఎగిరిపడ్డావు. కొన్ని సీట్లు వచ్చినందుకు మున్సిపల్లో ఎమ్మటే సూది కొట్టిరు, మొత్తం దిగిపోయింది. అందుకనే ఎగిరిపడకు. నువ్వు ఎంతెంత ఎగురుతుంటావో వీళ్ళకి అంతంత మైలేజ్ వస్తున్నది. నువ్వు ఎగురుడు మాను, ఆలోచన చెయ్యి. ఏంది నా తప్పిదనం, ఏంది నేను చేస్తున్న పనులు, అదే ఆలోచన చెయ్యి. కాకి బుక్ ఏమైందో డీజీపీ చెప్పాలి. వచ్చే 2 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారు. కేసీఆర్ సీఎం అనేది ఈ బూటకం మాటలు చెప్పకు కేటీఆర్. నువ్వు సీఎం అయితా, నాకు ఆశ ఉన్నది ముఖ్యమంత్రి పదవి మీద, ఆశ ఉన్నదని నువ్వు చెప్పుకో. ఆయన వదిలేసిండు రాజకీయాలు. సీఎం అయితా అనే ఆలోచన ఆయనకుంటే జనాలలో కనపడేటోడు. ఆయన అవన్నీ వదిలేసిండు. నీకు ఆశ ఉన్నదని చెప్పుకో. ఎంతసేపటికి ఆయన పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముదామన్న ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు అంటే నీ చేతిలో కూడా పోయారు. అందుకని ఆయన పేరు చెప్తా ఉన్నావు. జనాలకు తెలుసు నువ్వే అవుతామని చెప్పేసి, నువ్వే అయిదామన్న ఆలోచన నీకున్నదనే నిన్ను భూస్థాపితం చేస్తున్నారా. దృష్టిలో పెట్టుకొని పని చేసుకో. కాకి బుక్ ఏమైంది డీజీపీ చెప్పాలంటే నువ్వే రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అంటే అది చెప్పారు. మరి ఆ బుక్, ఈ బుక్ ఏం లేదు, ఓన్లీ కాకి బుక్ అని చెప్పిండు. వాస్తవానికి కాకి బుక్కే ఉంటుంది ప్రభుత్వంలో, కాకి బుక్కే ఉంటుంది. ఎందుకు సొంత బుక్కులు ఎందుకు? ఏం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారా? ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీ మీద ఏం కక్ష సాధింపు చర్యలు చేపడతలేదు. దానికోసం ఏమైంది? మీరే కదా రెచ్చగొట్టిరు. మేము రాసుకున్నాం బుక్కులల్లో ఒక్కొక్కరి పేరు, ఒక్కొక్క పోలీసు వాళ్ళ పేరు, అది ఇది అని రెచ్చగొట్టాం. రెచ్చగొడితే ఆయన ఒకటే చెప్పిండు, కాకి బుక్ ఉంటుంది, ఎవరెవరైనా అతిక్రమిస్తే కాకి బుక్కుల పేరు ఎక్కుతుంది, కేసులు అయితే జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోరని చెప్పిండు. దానికి కాకి బుక్ ఏమైంది, అదేమైంది, ఇదేమైందని రెచ్చగొడుతున్నాడు. ఇంకా మీరు తగిన శిక్ష అనుభవిస్తారని పోలీసులకు వార్నింగ్. ఏం చేస్తా వాళ్ళని ఏం చేయలేవు పోలీసు వాళ్ళని. మహా అంటే ఒక దగ్గర నుంచి ఇంకో ఏరియాకి బదిలీ చేస్తావు. నువ్వు ఉద్యోగం ఇచ్చింది కాదు, వాళ్ళు తీసుకుంది కాదు. ప్రభుత్వంలో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు. మీరు ఉద్యోగం ఇచ్చింది కాదు, మీ పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు. నువ్వు వాళ్ళని బెదిరిస్తేందుకు మీ సంగతి చెప్తామంటారు. మా అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బదిలీ అవుతారు. మళ్ళీ తర్వాత మీరు పోగానే మళ్ళీ వస్తారు. అంటే మీరు వస్తేగా, మీకు వచ్చే ఆలోచన కాదు, మీరు వస్తేగా అసలు మీకు అటువంటి ఆలోచన వస్తుంది. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అటువంటి ఆలోచనలు మానుకో.